సో హే గైస్, మేము వచ్చేసాం మళ్ళీ. ఈ రోజు మా యానివర్సరీ స్పెషల్ గా ఒక ఫన్నీ Q&A అంటే కపుల్ Q&A ప్లాన్ చేశాను అనమాట. శ్రీకాంత్ ని కూడా కన్విన్స్ చేశాను అండ్ హీ ఇమిడియట్లీ సెడ్ ఓకే. అండ్ యా, శ్రీకాంత్ ఈస్ హియర్. హాయ్ శ్రీకాంత్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? ఫీలింగ్ ఎక్సైటెడ్. నేను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశాను. సో శ్రీకాంత్ ఏం అడగాలి అండ్ శ్రీకాంత్ నన్నేం అడగాలి అని. సో విల్ రైట్ అవే గోయింగ్ టు ద వీడియో కదా. లైక్ ఫస్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఒకలాగా ఉంటుంది, ఒక కేటగిరీ, అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక కేటగిరీ అన్నమాట. ఏంటంటే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో అది మాలో ఎవరికి అది కరెక్ట్ గా సూట్ అవుతుంది అనేది మేము చెప్తాము. సో చూద్దాం, మేము కొట్టుకుంటామా లేకపోతే అగ్రీ అవుతామా, కన్విన్స్ అవుతామా, ఒకరు చెప్పే ఆన్సర్స్ ఇంకొకరు కన్విన్స్ అవుతారో లేదో చూద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే రెడీ. ఓకే. హూ ఈస్ బిగ్గెస్ట్ ఓవర్ థింకర్? నేనే. శ్రీకాంత్ పెద్దగా ఆలోచిస్తున్నాడు కానీ దట్స్ మీ, నాకు బాగా తెలుసు, తనకు కూడా తెలుసు ఎందుకంత ఆలోచిస్తున్నా. అంటే ఈ మధ్య నేను ఎక్కువ చేశాను. శ్రీకాంత్ ఎక్కువ థింక్ చేయడు, సో నేనే ఎక్కువ థింక్ చేస్తాను. అండ్ యా, సమ్ టైమ్స్ అది బాగానే ఉంటుంది, సమ్ టైమ్స్ బ్యాక్ ఫైర్ అవుతుంది. యా, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ హాఫ్ ఐ వుడ్ సే. ఎందుకంటే ఇద్దరం ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ మేము ఎలా రియాక్ట్ అవ్వాలన్నది. బట్ చాలా త్వరగానే మళ్ళీ ఎంత నెగిటివ్ ఉన్నా మళ్ళీ పాజిటివ్లోకి వెంటనే వెళ్ళిపోవడానికి చూస్తాం, ఇద్దరం ఒకేసారి చూస్తాం. అండ్ అంటే లైక్ ఇద్దరిది నేచర్ ఇంచుమించు అలాగే ఉంటుంది. సో నెగిటివ్లోకి వెళ్ళినా మేము మళ్ళీ పాజిటివ్గా ఇద్దరం ఒకేసారి వచ్చేస్తాం. పాజిటివ్ థింకింగ్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ గా కూడా ఒకసారి ఆలోచిస్తాము, బట్ మళ్ళీ మేము రియలైజ్ అయిపోతాము ఓకే ఇది కరెక్ట్ కాదు ఇది అనేసి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నా కోసం పెట్టావు కదా. ఎందుకంటే ఇప్పుడు 5 minutes అంటాడు, చాలా లేట్ చేస్తుంటే. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనం లేడీస్ ఎక్కువ టైం తీసుకుంటారు. సో యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఇస్ నాకే అని అనుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. కానీ కరెక్ట్, ఎందుకంటే రెడీ అవ్వాలంటే 5 minutes రెడీ అంటే చెప్తాను. 5 minutes అయితే 5 minutes, 10 minutes అయితే 10 minutes, ఇలా లేట్ అవుద్ది అంటే కూడా నేను చెప్పేస్తుంది. కాకపోతే నాకు అలా కాదులేండి, నేను ఎందుకంటే 5 minutes అని 30 minutes అంటానంటే అంటే ఏమో చెప్పచ్చా లేదా అంటే ఒక్కొక్కసారి ఏంటంటే నాకు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాను. ఎప్పుడు ఆ మొబైల్ చూస్తూ ఉండిపోతాడు గైస్. సో ఏంటంటే అందులోనే ఉండిపోతాడు. రెడీ అవ్వమంటే ఇంకా నీకు టైం ఉంది కదా, నువ్వు ఇంకా రెడీ అవ్వాలి కదా, టైం ఉంది కదా అన్నట్టు ఉంటారు. ఎప్పుడైతే ఇంక నేను బయటకు వచ్చేసి రెడీ అని చెప్పి బయటికి కూడా వచ్చేసి చెప్పులు కూడా వేసేసుకుంటాను, అప్పుడు స్టార్ట్ అవుతాడు అనమాట. నేను కీస్ మర్చిపోయాను, నేను వాలెట్ లో ఇది పెట్టుకోవడం మర్చిపోయాను, లేకపోతే అసలు వాలెటే మర్చిపోతాడు ఒక్కొక్కసారి. ఓకే, కంప్లీట్ సెట్. ఓకే, అగ్రీడ్. ఎస్, నేనే మర్చిపోతుంటాను. అంటే బేసికల్లీ ఏంటంటే త్వరగా డైవర్ట్ అయిపోతుంటాను. సో ఒకది పట్టుకుని ఇంకొక దానికి వెళ్ళిపోతుంటాను, దానివల్ల నేను మర్చిపోతుంటాను. అంటే మర్చిపోవడం అంటే డైవర్ట్ అయిపోతుంటాను ఈజీగా. ఒక పని చెప్తే ఆ పని అనే లోపు ఇంకొక పనికి వెళ్ళేసరికి ఆ పని మీదకి వెళ్ళిపోతాము. సో ఫస్ట్ తనే చెప్తాడు, నేను చాలా తక్కువ చెప్తా. ఎన్నిసార్లు నేను అడిగి చెప్పించుకోవాల్సి వస్తుంది కదా. ఒక్కొక్కసారి నేను సారీ చెప్పాక అరే నేను సారీ చెప్పాను కదా, అట్లీస్ట్ సారీ చెప్పరా అని అంటే అది అలా అంటే సారీ చెప్పినట్టు అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి నేను కొన్ని శ్రీకాంత్ అడుగుతాను, శ్రీకాంత్ నన్ను కొన్ని అడుగుతాడు అనమాట. సో వాట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ కెన్ నెవర్ లీవ్ వితౌట్? అంటే అది తీసుకోకుండా నేను బయటికి వెళ్ళాను, ఏంటి అది? లిప్ బామ్. లిప్ బామ్ గైస్, లిప్ బామ్ నా పాకెట్ లో ఖచ్చితంగా ఒకటి పెట్టేస్తుంది. అయితే తను లోపల పెట్టేస్తుంది, లేకపోతే నా చేతికి ఇచ్చేస్తుంది. నా కీస్ వాలెట్తో పాటు లిప్ బామ్ కూడా పట్టుకుని వస్తాను. లిప్ బామ్ అయితే ఎప్పుడు క్యారీ చేస్తా, ఎందుకంటే నాది డ్రై లిప్స్. సో ఎప్పుడు క్యారీ చేస్తా అండ్ ఫ్రీక్వెంట్ గా కూడా యూజ్ చేస్తా, ఈవెన్ ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా. యాక్చువల్లీ ఒక థింగ్ ఏంటంటే క్వశ్చన్స్ కొన్ని మేము చూసుకున్నాం, కానీ ఫ్రాంక్ గా చెప్తున్నాం, అది చూసుకున్న తప్పితే ఇప్పుడు చూసి మేము ఆన్సర్ చేయడమే. సో ప్రాబ్లం మీకు అనిపించవచ్చు మేము చూసి ప్రిపేర్ అవుతున్నాము అని, బట్ జస్ట్ చూసుకున్నాం తప్పితే ఇప్పుడు ఆలోచించి చెప్తున్నాం మేము. క్వశ్చన్స్ నేను ముందు చెప్పలేదు కదా, నేను ప్రిపేర్ చేశాను. సో శ్రీకాంత్ అయితే అసలు ఐడియా లేదు. నువ్వు అడుగుతావా నన్ను క్వశ్చన్? ఓకే. సో వాట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ బై వెన్ వి గో అవుట్ ఫర్ షాపింగ్? తనైతే ఎక్కువ గ్యాడ్జెట్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద ఎక్కువ ఉంటుంది తనకి. అలా కాకపోతే గనక ఫుడ్ ఎక్కువ షాప్ చేస్తాడు.
ఆమె ఫుడ్ నేను ఎక్కువ షాప్ చేయను ఫుడ్ మీద. ఎక్కువ బయటికి వెళ్తే షాప్ అని కాదు కానీ ఎక్కువ కొనేది శ్రీకాంత్ మనీ స్పెండ్ చేసేది దేనికి అంటే బయటికి వెళ్తే ఫుడ్ మీద. ఫుడ్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే ఎక్కువ ఇష్టపడతాడు, లేకపోతే ఫుడే. దాని నెక్స్ట్ అయితే ఫుడే. నెక్స్ట్ కూడా స్మార్ట్ వాచ్ కొనాలని చూస్తున్నాం గైస్, కానీ ఇంకా చెప్పలేదు. అవి చెప్పాను బట్ చెప్పావు కానీ ప్రెసెంట్ ఆగమన్నావు. సో ఆగమన్నాను. సో నేను గిఫ్ట్ చేద్దామని నేను ఆగమన్నాను అనమాట. వాట్ వుడ్ ఐ డూ ఇఫ్ ఐ హ్యాడ్ అన్ ఎంటైర్ డే విత్ నో రెస్పాన్సిబిలిటీస్? అసలు నాకు ఏం పనులు లేవు ఆ రోజు, హోల్ డే ఓన్లీ రిలాక్స్ లాగా, లేకపోతే అసలు నాకు ఏమి లేవు, పనులు ఏమి లేవు. సో నేను ఏం చేస్తాను ఆ రోజు, ఏం చేయడానికి ఇష్టపడతాను, ఏం చేస్తాను? ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఇంపాసిబుల్. ఖాళీగా అసలు కూర్చోదు గైస్, ఖాళీగా అస్సలు కూర్చోదు. కానీ ఒకవేళ ఆలోచిస్తే వన్ థింగ్ ఏం చేస్తుంది అంటే ఇన్స్టా షాపింగ్ చేస్తాను. ఎక్కువ చేస్తాను. అంటే షాపింగ్ చేయను, చూస్తాను విండో షాపింగ్ లాగా. విండోస్ ఒకవేళ బాగుంటే మరి నాకు తెచ్చి చూపిస్తుంది, ఇది బాగుంది, ఈ డ్రెస్ బాగుంది లాగానే. దాన్ ఈ సోషల్ మీడియా కాకుండా మూవీస్. బట్ యూజువల్ గా అయితే నాకు మూవీస్ పెట్టుకొని, అంటే మ్యారేజ్ కి ముందు అయితే మూవీస్ ఎక్కువ పెట్టుకొని రోజుకి 3-4 మూవీస్ కంప్లీట్ చేసేసేదాన్ని. నాకు ఏ పని లేదు, నేను ఏం చేయను అని డిసైడ్ అయితే కనుక మూవీసే పెట్టుకుంటా. అంటే అలా రిలాక్స్ అవ్వడం ఇష్టం మూవీస్ పెట్టుకొని. వాట్ ఈస్ మై మోస్ట్ అన్నెసెసరీ పర్చేస్ ఎవర్? అన్నెసెసరీ పర్చేస్ అంటే ఎప్పుడు అన్నెసెసరీగానే చేస్తాడు గైస్, నేనే ఆపుతాను. ఓకే, వింటున్నాను, ఏం చెప్తాను. అదే అన్నెసెసరీ అంటే అంటే ఇప్పుడు నేను స్టాప్ చేశాను, లేకపోతే కనుక అదే సేమ్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఎక్కువగా కొనడానికి ఇష్టపడతాడు అనమాట. అంత క్లోత్ షాపింగ్ కూడా ఎక్కువ ఏం చేయడు. అండ్ అయితే ఫుడ్ కూడా అన్నెసెసరీ షాపింగ్ అనే నేను అంట. ఎందుకంటే తింటే ఓకే అట్లీస్ట్, బట్ తినకపోతే ఆ ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది. సో నాకు తెలిసి అన్నెసెసరీ షాపింగ్ అంటే అదే. చాలా చేస్తాడు గైస్, నాకైతే ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు ఏంటి అని. అసలు షాపింగ్ తక్కువ. మేబీ బొమ్మలు, పిల్లలు కొనే బొమ్మలు, అది కూడా ఇప్పుడు పిల్లలు వచ్చారు కాబట్టి పిల్లలకు కూడా కొంచెం షాప్ అదేంటి టాయ్స్ ఎక్కువ కొంటాను అది ఇది అంటాడు. సో అది కూడా నేను ఎక్కువ కొనద్దు అంటాను. ఇఫ్ ఐ హ్యాడ్ 10,000 rupees టు స్పెండ్ ఆన్ దట్ డే, సో వాట్ వుడ్ ఐ బై ఫస్ట్? ఓకే, ఇఫ్ యూ హ్యాడ్, ఫస్ట్ థింగ్ ఇది కూడా ఇంపాసిబుల్. తను ఫస్ట్ ఖర్చు పెట్టదు, సేవ్ చేసేస్తారు. ఫస్ట్ స్పెండ్ చేసే టైప్ కాదు. వెళ్ళి ఆ రోజు స్పెండ్ చేయడానికి 10,000 ఉందంటే పాకెట్లో పెట్టేసుకుంటుంది. సో లేదా ఎక్కడ సేవ్ చేయడానికి చూస్తుంది, ఐదర్ మాకో లేకపోతే బాబుకో అలాగా. సో మైండ్ సెట్ అలాగే ఉంటుంది. బట్ ఓకే, క్వశ్చన్ ఉంది కాబట్టి స్పెండ్ చేయాలనుకుంటే ఆ 10,000ని మళ్ళీ పార్ట్స్ చేస్తుంది. సో ఒక 2,000 చెప్పిన ఒక డ్రెస్, మేబీ ఇంకో 2,000కి మేబీ నీ స్కిన్ కి న్యూట్రిషనల్ ఫుడ్ మీద. సో అలా డివైడ్ అండ్ పర్చేస్ చేస్తుంది. అంత అమౌంట్ నా దగ్గర ఒకేసారి ఉంటే కనుక నేను నిజంగా శ్రీకాంత్ చెప్పినట్టు సేవ్ చేయడానికి ట్రై చేస్తాను. పక్కన పెట్టేస్తాను, ఇంకా అసలు నాకు అది కళ్ళ ముందు కూడా ఉండకూడదు అన్నట్టు పెట్టేస్తాను అనమాట. స్కిన్ కేర్ మీద నేను నిజంగానే ఇన్వెస్ట్ చేస్తాను. అది సేవ్ చేయకపోతే కూడా నాకు అదోలా ఉంటుంది అనమాట. అంటే అంత ఖర్చు పెట్టేస్తానేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. సో కొంతవరకు అయితే ఎంతో కొంత. ఓకే, ఇంకొక క్వశ్చన్ అయితే, వాట్స్ వన్ హ్యాబిట్ ఆఫ్ మైండ్ that secretly annoys you? అంటే గైస్ ఏదైనా చెప్తాను అనుకోండి, అది చేయడు. ఇప్పుడు ఒక సపోజ్ బెడ్షీట్ ఫోల్డ్ చెయ్యి అన్నాను అనుకోండి, సో అది చేయడు అనమాట. ఇన్స్టెంట్ ఇంకేదో చేస్తూ ఉంటాడు, ఫోన్ చూసుకుంటూ ఉంటే ఆ పని చేయడు. కావాలని చేయడో లేకపోతే ఇంటెన్షనల్గా చేస్తాడో నాకు తెలియదు, కానీ చేయడు. అసలు ఇంక చేయట్లేదు అని చెప్పి నేను చేశాను అనుకోండి, అప్పుడు వస్తాడనమాట, నేను చేస్తాను అని. అంటే చెప్పిన వెంటనే చెయ్యాలంటది. నిజంగానే ఏదైనా వర్క్ లో ఉన్నాడు నేను చెప్పను, బట్ ఖాళీగానే షార్ట్స్ చూసుకుంటూ లేకపోతే ఏంటంటే నాకు గేమ్ ఆడితే అస్సలు నచ్చదు. ఎందుకు అంటే ఏంటో నాకు అది చాలా టైం వేస్ట్ పని అనిపిస్తుంది. సో ఇదొకటి మాట, గేమ్ ఆడుతూ చెప్పింది చేయడు చూడండి. సో ఆ కాంబినేషన్ అయితే ఇంకా నచ్చదు అసలు మామూలుగా గేమ్ ఆడితేనే నాకు నచ్చదు. అందుకనే శ్రీకాంత్ తెలివిగా ఏం చేస్తున్నాడు అంటే, నేను లేనప్పుడు గేమ్ ఆడుకుంటున్నాడు, నేను వచ్చాను అంటే వెంటనే ఫోన్ పక్కన పెట్టేస్తాడు. అలా ఉంటాయి మాకు. సో దట్స్ ద థింగ్. సో అయిపోయింది. యా, ఫైనలీ వీ హ్యావ్ డన్ దిస్ ఫన్నీ Q&A, ఐ మీన్ ఫన్నీ కపుల్ Q&A.
సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. యూట్యూబ్ కోసమని కొంచెం స్పెషల్గా ప్లాన్ చేసాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా అండ్ మా గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను వీడియో. సో నువ్వేమైనా చెప్పాలి? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియోని అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ మాకు చాలా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.